హలో అండి, ఐమ్ డాక్టర్ ఫనీ వల్లూరి, సీనియర్ కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్, శ్రీ మంజు హాస్పిటల్. ఈరోజు మన దగ్గర ఒక టీకేర్ అనే పేషెంట్, ఆయన ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంది, వాళ్ళు ఇక్కడికి ఎలా వచ్చారు, వాళ్ళ పెయిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎలా చూసి వచ్చారు, లేకపోతే కనుక వాళ్ళ కంఫర్ట్ లెవెల్స్ ఎలా ఉన్నాయనేది ఈరోజు కనుక్కుందాం ఒకసారి. మీరు ఇక్కడికి ఎలా వచ్చారండి? మా బావ ద్వారా వచ్చామన్నమాట. డాక్టర్, ఫేమస్ డాక్టర్ అని ఆర్థోపెడిక్. ఓకే, అని మీ బావగారు చెప్పారు? మా బావగారు చెప్పారు. వాళ్ళని ట్రీట్మెంట్ తీసుకున్నారండి? లేదు, అతను రిప్రజెంటేటివ్ అన్నమాట, మెడికల్ రిప్రజెంటేటివ్, అంటే ల్యాబ్. ఓకే, చాలా మంది డాక్టర్లు తెలుస్తున్నారు, కానీ దాంట్లో ఈయన బెస్ట్ అని చెప్పారు. చెప్పిన తర్వాత ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చి సార్ కన్సల్ట్ అయితే, సారు ఏం కాదు, బాగుంటుంది, బాగా నీట్గా అవుతుంది, చాలా మంది చేయించుకున్నారు, బాగా అవుతుంది అని చెప్పారు. దాని ద్వారా ప్రొసీడ్ అయినాము. ఓకే, మీకు ఆపరేషన్ ఎలా ఉండబోతోంది, ఏమి ఇంప్లాంట్ అయిపోతుంది అని చెప్పారా క్లియర్గా ముందే? చెప్పారు. ఓకే, తర్వాత ఫిజియోథెరపీ కూడా జాగ్రత్తగా చేయబోతున్నారు, ఎక్కువ పెయిన్ లేకోకుండా 1 month చేసుకోమని చెప్పారు. ఏమేం ఫాలో కావాలో కూడా చెప్పారు. ఓకే, అంటే తర్వాత సర్జరీ తర్వాత ఏమేం చేయకూడదు, ఏమేం చేయాలి, ఎలా ఉంటుంది, నార్మల్గా ఉంటుందా ఉండదా అని క్లారిటీగా చెప్పారు, క్లియర్గా చెప్పారు అంతా. డాక్టర్ రాజశేఖర్ గారు, డాక్టర్ ప్రశాంత్ గారు ఇద్దరు కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. రైట్, మీరు చెప్పండి, మీకు ఎలా ఉందండి ఇప్పుడు ఆపరేషన్ అయిన తర్వాత? ఆపరేషన్ కొద్దిగా నొప్పి అనేది, ఓకే, నొప్పి తగ్గిపోయింది, చాలా లేదు. మామూలుగా బయటికి నడుస్తున్నా, చిన్నగా వాకర్ పట్టుకుని బయట నడుస్తున్నా. ఓకే, మామూలుగా ఫిజియోథెరపీ చేసుకుంటాను నేను. ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ మా వాళ్ళు చేస్తున్నారు, మీరు చేసుకుంటున్నారు? మేము చేసుకోవాలి, చెప్తారు, మేము చేసుకుంటున్నాం. ఈ విధంగా చేసుకోండి, ఈ విధంగా చేసుకుంటున్నాం. ఓకే, నొప్పి అయితే మీకు కొంచెమే ఉంది కదా? కొంచెమే నొప్పి ఉంది. ఓకే, రైట్. మీకు డాక్టర్లు వాళ్ళంతా, ఇక్కడ ఉన్న స్టాఫ్ అంతా బాగానే కంఫర్ట్ గా ఉన్నారా? అందరూ వచ్చి చూసిపోతుంటారు. ఓకే, అందరూ వస్తారు, వాళ్ళు అందరూ వచ్చి చూసిపోతారు, ఎట్లుంది ఏం కదా అని. వాళ్ళు ఫిజియోథెరపీ పెట్టి దానికి వచ్చి పాపం చూసేది, ఇట్లా చేసుకోవడానికి వచ్చి వాళ్ళు 10 నిమిషాలు ఉండి చేయించిపోతారు. ఓకే, చేయించిపోతారు వాళ్ళు. అంత బాగానే ఉంది, అంత బాగుంది వాళ్ళు. ఇక్కడ మనకి అవుట్పుట్ అనేది చాలా బెస్ట్గా వస్తుంది. చాలా మందికి టీకేర్ ఇక్కడ బెస్ట్గా అయింది. సో వాళ్ళందరూ మంచి పెయిన్ ఫ్రీగా, దాంతోపాటు వాళ్ళ వాకింగ్ అవన్నీ కూడా చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతున్నారు. ఎస్పెషల్లీ అయిపోయిన తర్వాత ఫిజియోథెరపీ కూడా ప్రాపర్గా వాళ్ళ తగ్గట్టు టైలర్ మేడ్ ఎక్సర్సైజ్ అంటారు. అంటే నాకు వాళ్ళకి తగ్గట్టు నీడ్ తగ్గట్టు, వాళ్ళ మజిల్ స్ట్రెంత్ ఏదైతే నాకు తక్కువ ఉందో ఆ మజిల్ స్ట్రెంత్ ఇంప్రూవ్ చేయడానికి వాటికి స్పెసిఫిక్ ఎక్సర్సైజ్ ప్లాన్ చేసుకుంటూ ఆ విధంగా ఎక్సర్సైజ్ చేయించడం అనేది జరుగుతుంది. దాంతోపాటు పొరపాటున వూండ్ ఎలా ఉంది, దాంతోపాటు మజిల్ టైట్నెస్ ఎలా ఉంది, మజిల్ ఎక్సెసివ్గా లూజ్గా ఉందా, అవి ఎలా స్ట్రెంథనింగ్ చేయాలి, అవన్నీ మేము ఆర్థోపెడిక్ సర్జన్స్ వాళ్ళంతా ఒక టీమ్గా మాట్లాడుకుంటూ బెస్ట్ అవుట్పుట్ కోసం, పేషెంట్ బెటర్ అవుట్పుట్ కోసం బాగా ఎఫర్ట్ పెడతామండి. సో దాంతో పేషెంట్కి ఎక్కువ డిస్కంఫర్ట్ లేకుండా లాంగ్ టర్మ్ వాళ్ళు కంఫర్ట్గా ఫీల్ అయ్యే విధంగా మ్యాక్సిమం బెస్ట్గా ట్రై చేయడం జరుగుతుంది.